గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు గురు పౌర్ణమి కదా, సో మనము అందరం కూడా మంచిగా ఈ గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ పొద్దున్నే లేచి అన్ని పనులు ఫినిష్ చేసుకొని పిల్లలకి బాక్సులు అవి పెట్టేసి ఈయనకి పిల్లలకి అన్ని సెట్ చేసి అన్ని పనులు అయిపోయి అందరినీ పంపించేసి ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా ఫస్ట్. ఎందుకంటే మన లైఫ్లో అందరికన్నా మించిన గురువు ఎవరున్నా ఉన్నారు అంటే అది డెఫినెట్గా భగవంతుడనే అనుకుంటానండి. దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాడు, ఆయన వల్ల చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాము కూడాను. సో అందుకని ఫస్ట్ థ్యాంక్స్ అయితే మాత్రం భగవంతుడికే చెప్పాలి కాబట్టి. సో నా నిత్య పూజలోనే ఈరోజు పూజ చేసుకుందామని అనుకున్నా. సెపరేట్గా పౌర్ణమి పూజలాగా కాకుండా రోజు నేను నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటానో దీపారాధన చేసుకొని అలాగా భగవంతునికి ఒక థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను. ఈ లైఫ్ ఇచ్చినందుకు, ఇంత మంచి ఆపర్చునిటీస్ని ఇచ్చినందుకు, ఇంత మంచి ఫ్యామిలీస్ని ఇచ్చినందుకు, ఇంత మంచి సొసైటీని ఇంత గొప్ప దేశంలో పుట్టించినందుకు భగవంతునికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి కదండి. సో మొదటి గురువైన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకొని దీపారాధన చేసుకొని నా పూజనైతే ఫినిష్ చేసుకున్నాను. ఏ రోజు ఎలా ఉన్నా స్పెషల్ రోజున మంచిగా పూజ చేసుకొని దీపారాధన చేసుకొని ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకొని మంచిగా ఒక పాజిటివ్ ఫీలింగ్తో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా కూడా బాగుంటుంది కదండి. సో అలాగా ఈరోజు పూజ చేసుకొని ఇల్లంతా కూడా మొత్తం నీట్గా చేసేసుకొని అంతా తుడవడాలు అన్నీ అయిపోయిన తర్వాత సాంబ్రాణి పొగ వేసుకొని అంతా మంచిగా ఒక డివైన్ ఫీలింగ్తో అయితే డే స్టార్ట్ అయింది. ఎందుకంటే బయట వెదర్ అంతా కూడా చాలా చల్లగా కొంచెం డ్రిజిల్ అవుతూ ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంది నిన్నటి నుంచి. పెద్దగా కాదులేండి, అలా డ్రిజిల్ అవుతూ వర్షం పడుతూ ఉందన్నమాట. సో ఇలా చల్లగా ఉన్నప్పుడు కొంచెం ఆ సాంబ్రాణి పొగ అదంతా వేసుకుంటే అఫ్కోర్స్ ఇంట్లోనూ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ ఒక డివైన్ ఫీల్ వస్తుంది అండ్ అంత బ్యాక్టీరియా అదంతా కూడా ఎక్కువ పెరగకుండా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇదిగోండి రోజు చేసుకునేలాగానే ఈరోజు కూడా నిత్య పూజ చేసుకొని దీపారాధన చేసుకొని నా పూజనైతే ఫినిష్ చేసుకున్నాను. సో ఇప్పుడే నా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. అండ్ గురు పౌర్ణమి సందర్భంగా, అంటే గురువు అనగానే మనకి అందరికీ తెలుసు ద వన్ హూ టీచెస్ అస్. అది ఏదైనా కానివ్వండి, మన లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఓన్లీ స్కూల్లో చదువు చెప్పిన వాళ్ళనో కాలేజ్లో చదువు చెప్పిన వాళ్ళనో కాకుండా స్టార్టింగ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా టిల్ డేట్ వరకు కూడా మన లైఫ్లో చాలామంది గురువులు ఉంటారు. సో గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళందరినీ ఒకసారి తలుచుకోవడం, వీలైతే వాళ్ళతో ఒకసారి మాట్లాడడం లాంటివి చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి అనుకుంటే అఫ్కోర్స్ మనం స్కూల్కి వెళ్ళి ఇవన్నీ చదువుకొని నేర్చుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అంతకన్నా ముందు ఎవరికైనా సరే మొదటి గురువు అమ్మే. సో తల్లి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉంటాము. అందరికన్నా మించి ఫస్ట్ అయితే భగవంతుడు కాబట్టి ముందు భగవంతుడికి ఒక దీపం పెట్టి పూజ చేసుకొని మంచిగా ఆయనకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు ఉంటారండి? దేవుని తర్వాత అమ్మే కదా మొదటి గురువు, తల్లి తండ్రి. సో వాళ్ళకి దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. నాకు బేసిక్గా చిన్నప్పుడు అంటే బిఫోర్ గోయింగ్ టు హాస్టల్ నాకు స్కూల్లో చదువు చెప్పిన అవన్నీ నాకు పెద్దగా గుర్తులేవు. అప్పుడు చిన్నతనం కదా, 7 years వరకు నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కదా. సో అప్పుడు నాకు అంత గుర్తులేదు. బట్ ఎప్పుడైతే నేను హాస్టల్కి వెళ్ళిపోయానో 8 years అప్పుడు నాకు స్కూల్లో అడ్మిషన్ దొరికింది. మీకు అందరికీ తెలుసు నేను స్పోర్ట్స్ స్కూల్లో చదువుకున్నాను, హాస్టల్లో ఉండి చిన్నప్పటి నుంచి. సో అక్కడ ఏంటంటే మనకి ఈ అమ్మా నాన్న ఉండరు. సో అక్కడ ఉండేదల్లా మా హాస్టల్లో వార్డెన్స్ కానివ్వండి, స్కూల్లో టీచర్స్ కానివ్వండి, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా కోచ్. మాకు అక్కడ అన్ని కోచే అనమాట. అన్నీ అంటే మోస్ట్లీ ఎక్కువ కోచ్తోనే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. కోచ్ గైడెన్స్లోనే అన్నీ తెలుసుకొని నేర్చుకుంటూ ఉంటాము. బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్ అనగానే ముఖ్యంగా నేర్చుకునేది హౌ టు హ్యాండిల్ డిఫీట్. స్పోర్ట్స్లో బేసిక్గా మనం నేర్చుకునేది హౌ టు హ్యాండిల్ ఓటమి, లైక్ డిఫీట్స్. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆల్ ద టైమ్ కదండి. ఫస్ట్ మనం స్పోర్ట్స్లో నేర్చుకునేదే ఓడిపోవడం ఎలా అని. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎవరు గెలవరు. సో ఫస్ట్ మనం కాంపిటీషన్స్ అపియర్ అవ్వడమే బిగ్ డీల్లా ఉంటుంది. అంతమంది నుంచి మనకు మాత్రమే ఛాన్స్ రావడం అనేది పెద్ద విషయంలో ఉంటుంది. కాంపిటీషన్లో రకరకాల వాళ్ళతో పోటీ పడడం, ఫస్ట్ కాంపిటీషన్లోనే ఫస్ట్ టైం నుంచే గెలిచేసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వీ లెర్న్ ఫ్రమ్ ఇట్ కదా. సో ఫస్ట్ మనం నేర్చుకునేదే ఓటమిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకుంటాం స్పోర్ట్స్లో బేసిక్గా. సో లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ అని అంటారు చూడండి.
గెలుపుని హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం కన్నా కూడా ఇంపార్టెంట్ ఓటమిని హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం అని అంటుంటారు కదా, అదే మనకి చాలా నేర్పిస్తుంది. అక్కడే మనం ఏంటో తెలుస్తుంది అని అంటూ ఉంటారు. సో అలాగా బీయింగ్ ఏ స్పోర్ట్స్ గర్ల్ ఐ నో వెరీ వెల్ హౌ టు హ్యాండిల్ మై ఫెయిల్యూర్స్. సో ఓటమిని లేకపోతే ఓడిపోయినా లేదు అని ఏదైనా ఉన్నా సరే దాన్ని హ్యాండిల్ చేయడం అయితే బాగానే నేర్చుకున్నాను హాస్టల్లో బీయింగ్ ఏ స్పోర్ట్స్ గర్ల్. సో మా కోచ్ అన్ని ఎలాగా ఏంటి హౌ ఇస్ లైక్ ఒక స్పోర్ట్స్ని ఎలా ఆడాలి, లేకపోతే దాని కాంపిటీషన్స్ని ఎలా ఫేస్ చేయాలి, రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు నేషనల్స్ అవి ఆడినప్పుడు, వేరే భాషల వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, మనకేం అర్థం కాదు. సో కోచ్ విల్ బి దేర్ టు గైడ్ అస్. సో అలాగా ఆ ఫేజ్లో అంతా ఆ పీరియడ్లో అంతా మా హాస్టల్లోని టీచర్స్ అండ్ కోచెస్ వీళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవడం. అండ్ అఫ్ కోర్స్ హాస్టల్లో ఉంటున్నాం అని అంటే వీ లెర్న్ లాట్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్. చాలా విషయాలు ఫ్రెండ్స్ నుంచే నేర్చుకుంటూ ఉంటాం కదా. నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడే చిన్నదాన్ని, సో మా సీనియర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను అనమాట. నాకు అప్పటి వరకు హెడ్ బాత్ ఎలా చేయాలో రాదు. అఫ్ కోర్స్ హాస్టల్లో ఉన్నప్పుడు అందరికీ బాయ్ కట్టే ఉంటుంది, అండ్ నేను గుండు చేయించుకుని మరీ వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యాను అనమాట. సో జుట్టు పెరిగిన తర్వాత నాకు హెడ్ బాత్ ఎలా చేయాలో తెలిసేది కాదు, ఎందుకంటే అప్పుడు చిన్నతనంలో అమ్మ చేయించేది ఇంటి దగ్గర. సో నా అంతకు నేను హెడ్ బాత్ చేయలేదనమాట. సో హాస్టల్కి వెళ్ళినప్పుడు మా సీనియర్స్ వాళ్ళే నాకు స్నానం చేయించేవాళ్ళు, హెడ్ బాత్ ఎట్లా చేయాలి అన్నది వాళ్ళే చేయించేవాళ్ళు. ఓవర్ ఏ పీరియడ్ మనం మెల్లమెల్లగా అన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా. సో అప్పటి నుంచి ఏంటంటే నా ఫుడ్ నేను ఎలా తినాలి, నా బట్టలు నేను ఎలా మడత పెట్టుకోవాలి, నా బెడ్ నేను ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ మన చేత చేయిస్తారు హాస్టల్స్లో. ఐ మీన్ మా హాస్టల్ స్పోర్ట్స్ హాస్టల్ ఇట్స్ కైండ్ ఆఫ్ మిలిటరీ హాస్టల్ రూల్సే ఉండేవి అనమాట. సో అందుకని అన్ని బట్టలు మడత పెట్టుకోవడం, బెడ్ సెట్ చేసుకోవడం, మనం రెడీ అవ్వడం. చిన్నప్పుడు ఏంటంటే అమ్మ బ్రష్ చేస్తే చేసుకోవడం, అమ్మ స్నానం చేస్తే చేయించుకోవడం, అమ్మ డ్రెస్ వేస్తే వేసుకోవడం, ఇలాగే ఉంటుంది కదా. బట్ అమ్మ తినిపిస్తే తినడం. బట్ హాస్టల్కి వెళ్ళాక అవన్నీ మారిపోయినాయి. అన్నీ నా అంతటి నేను ఎలా చేసుకోవాలి, నా అంతటి నేను ఎలాగా నన్ను నేను హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లా రెడీ అవ్వాలి, ఏంటి బట్టలు ఎట్లా వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ హాస్టల్ ఫేజ్లో నేర్చేసుకుంటాం అనమాట. సో అలాగా మా సీనియర్స్ కానివ్వండి, నాతో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, మా టీచర్స్ కొలీగ్స్ వీళ్ళందరి నుంచి ఒక కైండ్ ఆఫ్ లెసన్స్ అన్ని నేర్చుకున్నాం. ఆఫ్ కోర్స్ ఎవరైనా సరే తల్లి గడుపు నుంచి అన్ని నేర్చేసుకుని పుట్టరు కదండి, లైఫ్ విల్ టీచర్స్ ఎవ్రీథింగ్ కదా. సో ఆ ఫేజ్ అయిపోయింది నేను అనుకుంటే 10th వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ ద ఇంటర్మీడియట్కి 10th నుంచి బయటకు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చా కదా, నాకు చదువుల గురించి వీటి గురించి పెద్ద ఏమీ తెలియదు. అంత పెద్దగా బీభత్సంగా చదివేసుకుని బీభత్సమైన ఫౌండేషన్లు అంటే బేసిక్ ఫౌండేషన్స్ ఇట్లాంటివి ఏమీ కూడా తెలియదు. జస్ట్ బేసిక్ 10th చదివాను అంతే అనమాట. సో రాగానే నన్నేమో ఎంపీసీలో జాయిన్ చేయాలి, నాకు మంచి కెరీర్ ఉండాలి, ఇట్లా అని పేరెంట్స్ ఆబ్వియస్లీ ఆలోచిస్తారు కదా. నా కేసులో పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్ అనగానే అమ్మా నాన్న, బట్ నా కేసులో పేరెంట్స్ అంటే అమ్మా నాన్న బాబాయ్. సో వీళ్ళు ముగ్గురే ఏదైనా డెసిషన్ తీసుకునేవాళ్ళు, నాకైనా చెల్లికైనా సరే ఏది ఏంటి అని వీళ్ళు ముగ్గురే డిస్కస్ చేసుకునేవాళ్ళు, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. సో చిన్నప్పుడే నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోయాను. సో నాకు ఫైనాన్షియల్గా ఎక్కువ తెలియదు ఏమీ, ఎందుకంటే హాస్టల్లో ఎవ్రీథింగ్ అక్కడే చూసుకునేవాళ్ళు, అన్నీ చేసుకునేవాళ్ళు కాబట్టి నాకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ పెద్ద తెలియదు. వన్స్ నేను ఒకసారి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎవ్రీథింగ్. సో ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా నడుస్తుంది, లైక్ అన్ని గ్రాసరీస్ కోసం కాలేజ్ ఫీజులని అవని ఇవని, ఇంట్లో ఎంతమందికి ఉంటే ఖర్చులు ఎట్లా అవుతున్నాయి, ఇవన్నీ నేను ఇంటర్మీడియట్ నుంచి చూడడం స్టార్ట్ చేశాను అనమాట. నన్ను మోటివేట్ చేయడం మా అమ్మ బాబాయ్ ఎక్కువ మోటివేట్ చేసేవాళ్ళు చదువు విషయంలో. నానేంటంటే ఎప్పుడు బయట సొసైటీ ఎలా ఉంటుంది, బయట పీపుల్ ఎలా ఉంటారు, ఆయన చాలా మందికి సెటిల్మెంట్స్ అని కానివ్వండి, లేకపోతే మధ్యవర్తిలా చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో బయట విషయాలన్నీ నాన్న ద్వారా బాగా తెలిసాయి. చదువు విషయము ఎట్లా అంటే, చదువు అంటే ఇది చదువుకోవాలని కాదు, అట్లీస్ట్ మనం చదువుకోవాలి అన్నది మనకి ఆ డ్రైవ్ రావాలి కదా. సో అప్పుడప్పుడు మనం పిల్లలం కాబట్టి అటు ఇటు అయిపోతుంటాము. సో అమ్మ అండ్ బాబాయ్ యూస్ టు మమ్మల్ని కొంచెం మోటివేట్ చేస్తూ, లేదు చదువుకోవాలి, మనమున్న స్టేటస్కి, మనమున్న స్టేజ్కి మనం బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, జాబ్ రావడం ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ నాకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటున్నాయి ఏంటి అనేది. దెన్ కమ్స్ ద ఇంజనీరింగ్ పార్ట్. అప్పటి వరకు చిన్నపిల్లలు అన్నం వాళ్ళం కాస్త అప్పుడే రెక్కలు వచ్చినట్లుగా ఉంటుంది కదా. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వగానే ఐ వాజ్ ఇంటూ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిప్లీ అనమాట. నాకు ఒక బైక్ కొనిచ్చారు, ఒక కంప్యూటర్ కొనిచ్చారు, ఎందుకంటే నాది ఫ్రీ సీట్. సో నేను స్పోర్ట్స్ కోటాలోనే నాకు ఇంజనీరింగ్ కూడా వచ్చింది అనమాట. సో నాకంటూ ఆల్రెడీ అమౌంట్ తీసి పెట్టారనమాట. ఓకే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే ఈ మాత్రం ఈ ఖర్చులు ఉంటాయి అని చెప్పి ముందుగానే ఫైనాన్షియల్ ప్లానింగ్ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి, అంటే ఇంటర్మీడియట్ నుంచి నేను చూస్తూ అన్నాను కదండి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనమాట. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళ చదువులకి ఏంటి, వాళ్ళ అవసరాలకి ఏంటి, ఇల్లు ఎలా గడుస్తుంది, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎట్లా దాయాలి ఏంటి, ఎందుకంటే
పెళ్లిళ్ళ కంటే బంగారం అని అవని ఇవని ఇంకా ఖర్చులు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసు కదండి. అందులోనూ 2 ఆడపిల్లలు, ఒకదానికి అంతా పెట్టేస్తే రెండో దానికి కూడా కావాలి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో మా ఇంట్లో ఏంటంటే కుప్పలు తప్పలుగా డబ్బులు వచ్చి పడిపోతుంటే ఇలాగా కాదు కదా. ఆఫ్ కోర్స్ మన అందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. సో వచ్చిన అమౌంట్ లో నుంచి దాచుకొని మిగిలినవి సేవ్ చేసుకొని దాంతో ఎలాగా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కూడా నేను మా ఫ్యామిలీని చూసే నేర్చుకున్నాను అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ బాగానే ఫైనాన్షియల్లీ చాలా డిసిప్లిన్డ్ గానే ఉండేవాళ్ళు. 100 రూపాయలు ఖర్చు పెట్టాలి అని అంటే 100 సార్లు ఆలోచించే రకం అనమాట. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా అని ఇప్పుడు ఉడాయించమన్నా ఉడాయించలేము. అదే బడ్జెట్ షాపింగ్, అదే ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ అ బ్లెస్సింగ్ అని చెప్తాను నేనైతే. ఎక్కడ మనకి ఇప్పుడు డబ్బులు బాగా వచ్చినాయి అన్నంత మాత్రం 100 రూపాయలు ఇది ఖర్చు పెడదాం, అది కొనేద్దాం, ఇది కొనేద్దాం. ఇదివరకు 1000 రూపాయల చీర అంటే ఇది ఎంతో ఎక్స్పెన్సివ్ శారీ అనమాట. 1000 రూపాయల ఒక చీర అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు 1000 రూపాయల చీర అంటే అది నార్మల్ అయిపోయింది అనమాట. బట్ ఐ స్టిల్ చూస్ అదే బడ్జెట్ రేంజ్ షాపింగ్ అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 10,000 చీర కావాలనుకుంటే కొనుక్కుంటా, బట్ నేను కొనుక్కోను. ఐ డోంట్ వాంట్ దట్ అన్నట్టుగా. అలాగే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది నేను మా ఫ్యామిలీని చూసే నేర్చుకున్నాను. మా ఫ్యామిలీలో చాలా మంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక ఇబ్బంది పడ్డ వాళ్ళని చూసాము. చుట్టుపక్కల కానివ్వండి, అంతా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే లైఫ్ ఎంతలా ఎఫెక్ట్ అవుద్ది అన్నది కూడా మనం నేర్చుకుంటాం. చుట్టుపక్కల చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే లైఫ్లో అన్ని మనమే ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మనకున్న ఈ లైఫ్ సరిపోదు. సో ఎదుటి వాళ్ళని కూడా చూసి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విధంగా. అండ్ మా ఇంట్లో అన్ని ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా నేను మా ఇంట్లో నుంచి చూసి నేర్చుకున్నాను. ఇంకా ఇంజనీరింగ్ అయిపోయింది తర్వాత వెంటనే జాబ్లో అంటారా, ఇంకా మనకి అక్కడ ఎవరు టీచర్స్ లాగా ఎవరు ఉండరు, కానీ మన కొలీగ్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ నా లైఫ్లోని టర్నింగ్ పాయింట్ విచ్ ఈస్ మై మ్యారేజ్. పెళ్లి విషయంలో అయితే ఇంకా అదొక ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఒక బిగ్ టర్నింగ్ లేండి. నా దాంట్లో ఇంకా మనం మరీ పెద్ద టర్నింగ్ అనమాట అది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఒక పెళ్లి కానీ జాబ్ చేసిన ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని, ఒక అమ్మాయి. తర్వాత జస్ట్ 1 yearలో నాకు పెళ్ళయి 2 పిల్లలు తల్లిని. నేను జస్ట్ 1 yearలోనే లైఫ్ ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయింది అనమాట. పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఇవేమి మనకు కూడా తెలియదు. ఎందుకంటే మనం ఒక డిఫరెంట్ ఫ్యామిలీలోకి వెళ్తాము. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు ఏంటి అక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వీఆర్ యూస్ టు అవర్ ఫ్యామిలీ, అవర్ ట్రెడిషన్స్, అవర్ డిసిప్లిన్, అవర్ వే ఆఫ్ లివింగ్. సో మనం ఒక కొత్త ఫ్యామిలీలోకి వచ్చేయంగానే అక్కడున్న వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, అక్కడున్న వాళ్ళతో మనం ఎలా కలిసిపోవాలి ఏంటి, ఇవన్నీ అఫ్ కోర్స్ తల్లి చెప్తుంది మోస్ట్లీ. నా సిచ్యువేషన్లో అదే జరిగింది. మా అమ్మ చెప్పేదన్నమాట, ఓకే నువ్వు పెళ్లి చేసుకుని ఏదైనా ఫ్యామిలీలోకి వెళ్తున్నావు అంటే నువ్వు ఓన్లీ అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళట్లే, యు ఆర్ గోయింగ్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. నీ బాధ్యతలన్నీ మెయిన్ కమ్స్ ఎవరికైనా సరే రెస్పాన్సిబిలిటీస్. సో నీ బాధ్యతలన్నీ నువ్వు సక్రమంగా చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ పెంచేదన్నమాట. అఫ్ కోర్స్ మనకు కూడా తెలుసు డిఫరెంట్ ఫ్యామిలీలోకి వెళ్తే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నవి. సో అట్లా పెళ్ళై చాలానే నేర్పించింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో మళ్ళీ ట్విన్స్, చాలా విషయాలు పిల్లలు కూడా నేర్పిస్తారు అని చెప్పి. అంటే బీయింగ్ ఏ మదర్ మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్, సో యాజ్ ఎవ్రీ మదర్. సో అలాగా నా పిల్లల నుంచి నేను నేర్చుకున్నవి కూడా ఉంది. ఒకేసారి 2 పిల్లలు తల్లిని అవ్వడం, ఇద్దరిని హ్యాండిల్ చేయడం, ఇట్లాగా చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అప్పుడు కూడాను. అండ్ వి వర్ అలోన్. అంటే చాలా మందికి అత్తమామలు వచ్చి ఉండడం లేదా అమ్మ నాన్న వచ్చి ఉండడం, దగ్గరుండి పిల్లల్ని చూసుకోవడం ఇట్లా ఉండేది కదా. నాకు పెళ్ళైన వెంటనే అంటే పిల్లలు పుట్టిన వెంటనే 2 నెలలు నిండంగానే 3వ నెల రాగానే పిల్లలకి నేను హైదరాబాద్ వచ్చేసాను వాళ్ళని తీసుకొని. మా అత్తయ్య మావయ్య లేరు, ఎందుకంటే మా ఆడపడుచు కూడా డెలివరీ అయ్యింది. సో దేవర్ విత్ హర్. మా అమ్మ నాన్న కూడా లేరు, ఎందుకంటే మా చెల్లి ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు, అది ఇంకా కాలేజ్కి వెళ్తున్న పిల్ల, దాన్ని వదిలేసి రాలేరు. సో దేవర్ నో వన్. సో నేను మా వారు నేను పని వాళ్ళని పెట్టుకొని, అంటే ఒక హౌస్ హెల్ప్ని పెట్టుకొని అలాగా ఏదో మేనేజ్ చేసుకున్నాం. వెంట్ టు సిడ్నీ. అబ్రాడ్ కంట్రీ వెళ్ళినప్పుడు యూ లెర్న్ అ లాట్. ఎందుకంటే అక్కడ మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు, మనకి ఇది చేయలేదేంటి అది చేయలేదేంటి ఇట్లాంటివి ఏమి ఉండవు, మనకి ఎవరు సాయం చేసేవాళ్ళు ఉండరు, హౌస్ హెల్ప్ ఉండరు, ఏమి ఉండవు. యూ విల్ బి ఆల్ అలోన్. నీ డెసిషన్స్ నువ్వు తీసుకో, నీ పనులు నువ్వు చేసుకో, నీ పిల్లలు నువ్వు చూసుకో, ఎవ్రీథింగ్ అంతా మన మీదకి వచ్చేస్తుంది అనమాట. సో అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అఫ్ కోర్స్ అక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, నాకంటూ సర్కిల్ ఏర్పడింది. వి వర్ హ్యాపీ దే. కాకపోతే ఎలా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి అంటే ప్రతిసారి మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేయడాలో ఏదో ఒక సపోర్టో ఉండకపోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదంతా కూడా ఒక అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత 2 పిల్లల్ని, చడ్డ పిల్లలు 2 1.5 year బేబీస్ వాళ్ళిద్దరిని
పట్టుకొని నేను నా పనులు చేసుకొని ఇంటి పనులు చేసుకొని వాళ్ళని చేసుకొని ఇదంతా పెద్ద స్టోరీ అనమాట. సో అలా అబ్రాడ్లో ఉండడం కూడా కొన్ని విషయాలు చాలా నేర్పించింది. అండ్ ఇప్పుడే నేర్చుకుంటున్నానని అనుకుంటున్నారా? ఇవన్నీ లైఫ్లో ఫేజెస్ కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళు చదువుకొని లైఫ్ అంతా ఒక రొటీన్లో పడి అంతా అత్తయ్య మామయ్య ఉండడము, కాలం చేయడము, మామయ్య గారు ఉండడం, ఆయన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, ఫ్యామిలీని తీసుకోవడం, ఇవన్నీ ఓకే కదా. తర్వాత వచ్చిన డ్రాస్టిక్ చేంజ్ అంటే అవర్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ పెట్టాక కూడా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆఫ్కోర్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మూల పురుషుడు మా బాబాయ్. తను చాలా విషయాలు నేర్పించాడు, చాలా మోటివేట్ చేసి స్టార్ట్ చేయాలని అమ్మకి నన్ను ఈ పాత్లో డ్రైవ్ చేశాడు. సో అలాగా ఛానల్ కూడా మాకు చాలా విషయాలనే నేర్పించింది. మనం ఏదో టెక్నాలజీ అనో లేకపోతే ఇంకేదోనో అది నేర్చుకోవడమే కాకుండా రకరకాల పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడము, మీ అందరూ కూడా మీ ప్రేమని, మీకున్న సజెషన్స్ని ఇట్లాంటివన్నీ షేర్ చేయడము, ఆఫ్ కోర్స్ నెగిటివిటీని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. మనకి ఎవ్వరు కూడా 100% నచ్చరు. ఏ మనిషి 100% నచ్చరు ఎవరికి, అది ఆబ్వియస్ అందరికీ తెలిసింది. సో ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు రకరకాలవన్నీ వస్తూ ఉంటాయి, నెగిటివ్గా కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు, నచ్చిన వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. సో ఆ నచ్చిన దాన్ని ఏంటి ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవడము, అవన్నీ అంటే సైకలాజికల్గా అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కదా. సో వాటన్నిటిని హ్యాండిల్ చేసుకుని ఏవి ఎంతవరకు తీసుకోవాలి అని నేర్చుకోవడం, ఇదంతా అయితే యూట్యూబ్ నేర్పించింది. సో యూట్యూబ్ కూడా ఒక విధంగా గురువు అనే ఫీల్ అవుతూ ఉంటా. అఫ్ కోర్స్ ఎందుకంటే యూట్యూబ్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి మీ అందరి నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. సో లైఫ్లో ఇలాంటి ఫేజ్లు అన్నీ దాటుకుని అందరం ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో ఉన్నాము. సో మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇంకా ఎలా బెటర్గా అవ్వాలి, ఇంకా ఎంత సంతోషంగా ఎంత సంతృప్తిగా ఉండాలి అన్నది మనం నేర్చుకుంటూ ఉండాలి. సో భగవంతుడు మనందరినీ ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, పాజిటివ్ వేలో డ్రైవ్ చేయాలని, మనందరూ ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీ లైఫ్లో కూడా ఎంతో మంది గురువులు ఉండొచ్చు. ఒకసారి అందరినీ గుర్తు చేసుకోండి మనస్ఫూర్తిగా. ఒకసారి మనం ఎలాంటి ఫేజెస్ దాటుకొని వచ్చాము, ఎక్కడెక్కడ ఏవేవి నేర్చుకుని వచ్చాము అన్నవి మనం తలుచుకుంటే మన పైన ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. యా, ఐఆమ్ దిస్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దిస్. ఇవన్నిటిని నేను గో త్రూ అయ్యాను, వీటన్నిటి నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి టుడే ఐఆమ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని అనుకోవడంలో ఉన్నంత సంతృప్తి ఇంకా ఎందులోనూ లేదు. ఎందుకంటే ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ స్పెషల్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. సో లెట్స్ సెలబ్రేట్ ఇట్. సో మరొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.